ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమ రాబోతోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ప్రకటించారు. 6,000 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం 96,862 కోట్లు అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీదా మస్తాన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 96,862 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. 6,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ రిఫైనరీ ద్వారా ఏటా 9 నుండి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, పెట్టుబడి వ్యయంలో 75% మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో వచ్చే 25 ఏళ్లలో చెల్లిస్తుందన్నారు. అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్ లెక్కలు 2022-23 ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి వాటాలో ఔషధ రంగం 33% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని, 2016లో విశాఖపట్నంలో నైపర్ విద్యా సంస్థను కేంద్రం మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 2024 డిసెంబర్ 31 నాటికి 38,965 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు. లోక్సభలో ఎంపీలు సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గత ఏడాది ఏప్రిల్, డిసెంబర్ మధ్యకాలంలో 12,615.03 కోట్ల ఆదాయం రాగా 3,943.43 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి ప్లాంట్ 2.68 మిలియన్ టన్నుల హాట్ మెటల్, 2.37 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్ను ఉత్పత్తి చేసింది. సంస్థకు మూలధన వాటా కింద 10,300 కోట్లు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ 2024 సెప్టెంబర్లో 500 కోట్ల అత్యవసర నిధి కూడా అందించింది. 1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ను 7% నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్గా మారుస్తున్నామని, దీన్ని 10 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవచ్చని భూపతిరాజు తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యోగులకు వేతనాలు పాక్షికంగా చెల్లించిందని, ఈ సమస్యలను అధిగమించి సంస్థ యథాతథంగా నడపటానికే కేంద్రం మూలధనం సమకూరుస్తోందని తెలిపారు. ఇండియా కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరగా దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నుల పరంగా దిగుమతి రానుందని, కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉందని, ఆంధ్రప్రదేశ్ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రతి పంటకు విస్తరించాలని టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.